బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్తో రంగంలోకి అయితే బాంబు డాగ్ స్క్వాడ్ అయితే దిగారు. ఇక 3 బృందాలుగా ఏర్పడి కోర్టులో అయితే తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఇక కోర్టులో న్యాయవాదులను వెంటనే పోలీసులు అయితే బయటకు పంపించారు. అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి త్రిలోక్ లైవ్ లో అందిస్తారు. త్రిలోక్. మనకి ఏదైతే ప్రముఖ కోర్టులకు ఒక మెయిల్ అయితే వచ్చింది. అంటే 2 గంటల 35 నిమిషాలకు ఈ బాంబులు అయితే పేలుతాయి. అలాగే న్యాయమూర్తులు ఇతర సిబ్బంది కూడా బయటికి వెళ్ళిపోవాలని కూడా హెచ్చరిస్తూ ఒక మెయిల్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనంతపురం కోర్టు సమాధానానికి సంబంధించి ఏవో ఏవో ఈ మెయిల్ ని రిసీవ్ చేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అయితే అప్రమత్తమైనారు. 3 బృందాలుగా ఏర్పడి కోర్టు సముదాయం అంటే ఏదైతే కాంపౌండ్ వాళ్ళలో ఉన్న అన్ని కోర్టులను దాదాపు ఇప్పుడు డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు అయితే ఎటువంటి బాంబు కనుగొనలేదు కానీ మొత్తానికైతే ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే ఇక్కడ చేరుకొని 3 విభాగాలుగా అంటే 3 బృందాలుగా విడిపోయి అయితే చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికి రాజీవన్ _ అజ్మల్ @outlook.com అనే ఒక మెయిల్ నుంచి ఇది వచ్చింది. దీనికి సంబంధించి సైబర్ అంటే క్రైమ్ పోలీసులు కూడా దీన్ని విశ్లేషిస్తున్నారు. ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది ఏంటి అనే విషయాలు కూడా అంటే ఒక విశ్లేషణ అయితే తీసుకుంటున్నారు. దీంతో పాటు తమిళనాడు కానిస్టేబుల్ నివేద పేతురాజ్ మరియు ఇతర డిఎంకే ఉంపుడుగత్తెల బట్టలు మరియు మురికి పాత్రలను శుభ్రం చేయాల్సి వస్తుంది అంటూ తమ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగానే తాము ఇట్లాంటి అంటే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ లో జరిగినట్లుగా పెద్ద ఎత్తున పేలుళ్లు అయితే జరగబోతున్నాయంటూ కూడా దాంట్లో హెచ్చరించారు. అలాగే 3 RDX IEDలను ఇక్కడ వినియోగించారు పేలుళ్లకు. కాబట్టి 2 గంటల 35 నిమిషాలకి ఈ బాంబు పేలుళ్లు అయితే జరుగుతాయి. కానీ అంతకు ముందే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి అంటూ కూడా హెచ్చరిక చేస్తూ అజ్మల్ అబ్దుల్లా EPRLF అనే ఒక పేరు మీద ఇక్కడ అయితే ఒక మెయిల్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాజీ LTTE సభ్యులతో పాటు శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ అంటే వాటితో పాటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన తీవ్రవాదులు అంటే ఆ తరహాలోనే ఈ పేలుళ్లు జరగబోతున్నాయంటూ కూడా హెచ్చరిక రావడంతో అంటే కేవలం ఒక అనంతపురం కోర్టు అనే దీంట్లో స్పెసిఫై చేయలేదు, ప్రముఖ కోర్టులు అని చెప్పడంతో ఇప్పుడు పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం ఇప్పుడు కోర్టు